ముందుగా మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పబ్ నిర్వాహకులను సిట్ ఘాటుగా హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. పబ్ నిర్వాహకులతో సమావేశమైన సిట్ అధికారులు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. అవసరమైతే పబ్ లైసెన్సులు కూడా రద్దు చేస్తే అవకాశాన్ని పరిశీలిస్తామంటున్నారు. అలాగే పబ్బుల్లో ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లుగా తెలిస్తే వెంటనే సమాచారం కూడా ఇవ్వాలని పబ్ నిర్వాహకులకు సిట్ అధికారులు సూచించినట్లుగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇకపోతే డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులను విచారిస్తున్న సిట్ అధికారులు ఇప్పుడు పబ్స్ పై ఫోకస్ పెట్టారు. హైదరాబాద్లో పబ్స్ డ్రగ్స్ కి హబ్బులుగా మారాయని తెలుసుకున్న అధికారులు నటుడు తరుణ్కు చెందిన ఆన్ పబ్, నవదీప్కు చెందిన బీపీఎం పబ్లతో పాటు మొత్తం 16 పబ్స్కు నోటీసులు ఇచ్చారు. వాటి యజమానులను విచారణకు పిలిచిన అధికారులు వారిని వేర్వేరుగా ప్రశ్నించడం జరిగింది. ఇక ఈ పబ్స్లోనే కెల్విన్ సినీ ప్రముఖులను కలిసేవాడని అధికారులు గుర్తించారు. నైజీరియన్ ముఠాలతో పాటు లోకల్ డ్రగ్ సప్లయర్స్ కూడా ఈ పబ్లకు వచ్చినట్లుగా ఆధారాలు సంపాదించారు. అయితే ఆయా పబ్ల సీసీ ఫుటేజ్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వాటిని సాక్ష్యాలుగా చూపిస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. పబ్స్కు ఎవరెవరు వచ్చేవారు, రెగ్యులర్ కస్టమర్స్ ఎవరు, ఎలాంటి డ్రగ్స్ను పబ్స్లో విక్రయించేవారు, ఎవరెవరు ఎలాంటి డ్రగ్స్ను వినియోగిస్తుంటారు, సరఫరాదారులు ఎవరనే కోణంలో కూడా సిట్ అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అది ఒక లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులను విచారిస్తున్న సిట్ అధికారులు ఇప్పుడు పబ్లపై ఫోకస్ పెట్టారు. హైదరాబాద్లో పబ్బులు డ్రగ్స్కి హబ్బులుగా మారాయని తెలుసుకున్న అధికారులు నటుడు తరుణ్కు చెందినటువంటి ఆన్ పబ్, అలాగే నవదీప్కు చెందినటువంటి బీపీఎం పబ్స్తో పాటు మొత్తం 16 పబ్స్లకు నోటీసులు ఇచ్చారు. వాటి యజమానులను విచారణకు పిలిచిన అధికారులు వారిని వేరువేరుగా ప్రశ్నించడం జరిగింది. ఇక కంప్లీట్ అప్డేట్స్ కోసం మా రిపోర్టర్ ప్రవీణ్తో మాట్లాడదాం. ప్రవీణ్, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రవీణ్, మొత్తానికి పబ్ యజమానులతో భేటీ ముగిసినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ప్లీజ్. అయితే ఇప్పటి వరకు 16 పబ్బుల యజమానులు తర్వాత మేనేజర్లు కూడా దాదాపు 2 గంటల పాటు వారితో సమావేశం ఏర్పాటు చేసుకొని వారికి పూర్తి వివరాలని కూడా వెల్లడించడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి దాదాపు 10 పబ్బుల్లో, అంటే బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి 10 పబ్బుల్లో ఈ డ్రగ్స్ వ్యవహారం దందా కొనసాగుతుంది. వీటికి సంబంధించిన విషయంలో యాజమాన్యం ఎంతవరకు ప్రమేయం ఉందన్న అంశం పైన పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టారు. ఇక నుంచి డ్రగ్స్ వ్యవహారం ఎక్కడైనా కానీ వెలుగులోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా పబ్బులు సీజ్ చేయడంతో పాటు రద్దు చేస్తామంటూ కూడా ఘాటుగా హెచ్చరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు మాత్రము నవదీప్ కి సంబంధించినటువంటి పబ్బు బీపీఎం, తర్వాత 10 టౌన్ స్ట్రీట్, వాటర్స్, లిక్విడ్, బీర్స్, డూప్లెస్ అనే ఈ 4 పబ్బులు కూడా యజమానులు హాజరవడం జరిగింది. వారందరికీ కూడా నోటీస్ ఇష్యూ చేయడంతో పాటు కొన్ని నియమ నిబంధనలకు సంబంధించినటువంటి ఒక కరపత్రాన్ని కూడా వారికి అందించడం జరిగింది. ఒకవేళ వారి పబ్బులో రికార్డ్ అయినటువంటి సీసీ ఫుటేజ్ల ఆధారంగాను దర్యాప్తు చేస్తారు. ఆ విషయాలన్నిటిపైన యజమానులు ప్రశ్నించారు. ఇక మీదటి ఒకవేళ పబ్స్ లో డ్రగ్స్ వ్యవహారం కానీ అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తే ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాము, ఏదైతే పబ్బు యజమానులపై కూడా కేసులు నమోదు చేసి వారిని రిమాండ్కి తరలిస్తామంటూ కూడా హెచ్చరించడం జరిగింది. మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామంటూ కూడా ఏదైతే సిట్ అధికారుల ముందు కూడా యజమానులు చెప్పారు. ఏదైతే ఐటీసీ కాకతీయ, తర్వాత పార్క్ హయత్ హోటల్ సంబంధించినటువంటి మేనేజర్లు కూడా విచారణకు హాజరయ్యారు. వారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సినీ ప్రముఖుల కుమారులు, సినీ ప్రముఖులు ఎక్కువ మంది అక్కడ డ్రగ్స్ తీసుకోవడం, అసాంఘిక కార్యకలాపాలకు రెస్టారెంట్లు, తర్వాత స్టార్ హోటల్స్ అడ్డాగా మారాయి. ఖచ్చితంగా వీటిపై దృష్టి పెట్టాలంటూ కూడా పూర్తిగా హెచ్చరించడం జరిగింది. వారితో వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఇక మీద ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించి ఒక్కొక్కరిని విడివిడిగా విచారణ చేపట్టారు. దాదాపు ఒక్కొక్కరిని 2 గంటల పాటు విచారణ చేసి వారందరినీ పంపించడం జరిగింది. సురేష్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ వెరీ మచ్, కీప్ అప్డేటింగ్, థ్యాంక్ యూ.